ఇచ్చినందుకు సార్, ఇప్పటిదాకా దేవుళ్ళ గురించి చాలా మంచి చర్చ జరిగింది సార్ ఇక్కడ. అయితే ఈ సభా వేదికగా నేను ఒక అంశాన్ని ప్రభుత్వం దృష్టికి, తద్వారా ఈ సభ దృష్టికి కూడా తీసుకురాబోతా ఉన్నా సార్. యాదాద్రి టెంపుల్ నిర్మాణానికి సంబంధించి జరిగినటువంటి ఒక భారీ అవినీతి సాక్ష్యాలతో సహా ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి సార్. దీని మీద ఎంక్వైరీ జరగాలి సార్. దానికి సంబంధించిన 2-3 విషయాలు తమరు ముందు పెడతాను సార్. సార్, ఇక్కడ ఈ వాటర్ బాటిల్ ఉంది సార్. ఈ వాటర్ బాటిల్ నిర్మించినందుకు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకసారి ఎంబీ, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకసారి ఎంబీ సార్. కొన్ని ఉదాహరణలు చెప్తే సార్, చాలా షాకింగ్ విషయాలు. ఇవి రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా తీసుకున్నటువంటి అంశాలు సార్. ఇందులో ప్రధానంగా సార్, ఈ యాదాద్రి నిర్మాణానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అధికారులందరినీ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన తీసుకున్నారు సార్. అందులో 8 మంది అత్యంత కీలకంగా ఉన్నారు సార్. ఒక అవుట్సోర్సింగ్ అధికారి, ఆయనది ఆడ పనిచేస్తాడు, ఆయన రెస్పాన్సిబిలిటీ ఏముండదు సార్. ఆయన లయబుల్ కాడు రేపు పొద్దున. అదే ప్రభుత్వ అధికారి అయితే ఖచ్చితంగా లయబుల్ అవుతాడు సార్. ఒక అవుట్సోర్సింగ్ అధికారి ద్వారా దాదాపు 1300 కోట్ల రూపాయల టెండర్లు పిలిచినారు. అతనికి ఏ రెస్పాన్సిబిలిటీ లేదు సార్. ఇది ప్రజాధనం. రెండో అంశం సార్, ఇక్కడ కాంట్రాక్టు సంస్థలు సార్ చాలా విచిత్రంగా ఒక్కొక్కటి చెప్తే సార్, ఇగో క్లియర్గా 17 లక్షల రూపాయలకు ఒప్పందం చేసుకుంది సార్ ఒక కాంట్రాక్ట్ సంస్థ. 17 లక్షల రూపాయలకు మేము ఈ వర్క్ చేస్తామని చెప్తే